చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 593 593వ పేజీలోని 93వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. ఆ ఉత్తరాన్ని చదవగానే ప్రేమోద్రేకంతో దేవు కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అనవసరంగా సాయిబాబాను దూషించాను, చీ నా బ్రతుకు వ్యర్థం అని తనలో లజ్జితుడయ్యాడు. బాబా మహిమ ధన్యం, బాబాను తెలుసుకోగలనని దురభిమానంగా అనుకున్నాను. ఎంత సిగ్గుచేటు, కానీ బాబాయే ఆ సన్యాసి అయి ఉండవచ్చు అన్న ఆలోచన నాకు ఎందుకు కలగలేదో అర్థం కావడం లేదు. బాబాను ఆహ్వానించక ముందే సన్యాసి చందాలు వసూలు చేసే నిమిత్తం తన పని మీద వచ్చాడు. 3-4 మాసాల వ్యవధి ఇచ్చాను. తర్వాత మరల రమ్మని అతనికి చెప్పాను. అతడే అకస్మాత్తుగా వచ్చి భోజనానికి వచ్చానని అంటే అతడు బాబాయే అని నేనెలా ఊహించగలను? భోజనానికి వచ్చినప్పుడు నాతో సహా మరో 2 కూడా వస్తారు అన్న బాబా మాట ఒక్కటి మాత్రం నేను మర్చిపోయాను. బాబాను ఆహ్వానించిన తర్వాత సన్యాసి మొదటిసారిగా కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనం కొరకు వచ్చి ఉంటే నా కళ్ళు నన్ను మోసపుచ్చేవి కావు. అయినా అతడు గోరక్షణ నిమిత్తం గోగ్రాసానికి డబ్బు సేకరించాలని వచ్చాడు. ఆ తర్వాతే సాయిబాబాకు ఉద్యాపన ఆహ్వానాన్ని పంపడం. అందుకే నన్ను అలా మోహం ఆవరించి ఇలా జరిగింది. సన్యాసి 2తో సహా వచ్చి భోజనం చేస్తే అతడు భోజనం కోసమే వచ్చాడని భావించాను. పూర్వ పరిచయం లేని వారెవరైనా అకస్మాత్తుగా భోజన సమయానికి 2తో సహా వచ్చి ఉంటే సాయి అని నిశ్చయంగా అనిపించేది. కానీ ఈ సత్పురుషుల పద్ధతి ఇంతే. ఎన్నడూ సంభవించిన అద్భుతమైన లీలలను చేస్తారు. వారు భక్తుల గృహాలలోని కార్యాలను ప్రణాళికను ముందుగానే తయారు చేసి ఉంచుతారు. వారికి అంకితమైన భక్తుల యొక్క శుభకార్యాలను చాలా చక్కగా ఊహించిన విధంగా జరిపిస్తారు. సత్పురుషుల చర్యలు అంతుపట్టవు. చింతామణి తలచిన దాన్ని ఇస్తుంది, కల్పవృక్షం మనసు కల్పించిన దాన్ని ఇస్తుంది, కామధేనువు కోరుకున్న వాన్ని ప్రసాదిస్తుంది, గురుదేవులు అంతఃకరణానికి అతీతమైన దాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ ఆహ్వానించబడి బాబా సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. వారి లీలలు విచిత్రం. ఒక్కోసారి ఆహ్వానించకుండానే వస్తారు. ఒకప్పుడు చిత్రపటం రూపంలోనూ, ఒకప్పుడు పార్థివ శరీరంతోనూ, మరొకప్పుడు తమంతటా తాము ప్రకటమవుతారు. వారి కృపకు అంతులేదు. ఈ విషయంలో నా అనుభవాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అపూర్వము అభినవము అయిన ఈ కథను వింటే సాయి లీలల ప్రభావం అర్థమవుతుంది. ఇది నిజమైన కథేనా లేక కల్పించబడినదా అని దీనిని ఎవరికి తోచినట్లు వారు అనుకొని మీరు మాత్రం సాదరంగా శ్రవణం చేయండి. సోమరితనాన్ని నిద్రను మాని సావధానలే శ్రద్ధగా కథాశ్రవణ దానాన్ని నాకు ప్రదానం చేస్తే నాకు సంతృప్తి. చింతలను దుఃఖాలను విడిచి ప్రశాంతమైన మనసులతో శ్రవణం చేస్తే అది లాభిస్తుంది. శ్రవణం తర్వాత మనన నిధిధ్యాసనం, ఆ పైన సాక్షాత్కారం అయితే ఈ అన్నిటి శ్రవణమే ఆధారం. అదే అన్నిటికీ సారం. శ్రవణం ద్వారా భవాన్ని తరించడం ఖాయం. క్రీస్తకం 17వ సంవత్సరంలో క్రీస్తకం 1917వ సంవత్సరంలో పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు షేపై నిద్రిస్తుండగా తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. సాయి యొక్క ఈ చర్యని గమనించండి. చక్కని సన్యాసి రూపంలో బాబా నాకు దర్శనమిచ్చి నన్ను మేలుకొల్పి నేను ఇవాళ భోజనానికి వస్తాను అని చెప్పాడు. స్వప్నంలో మేలుకోవడం అదంతా కూడా స్వప్నమే. కారణం నేను మేలుకొని కళను గుర్తుకు తెచ్చుకున్నాను. కళ్ళు తెర చూస్తే ఆ విషయాన్ని కొంచెం కూడా మర్చిపోకుండా అక్షరం గుర్తుకు తెచ్చుకున్నాను. నేను ఇవాళ భోజనానికి వస్తాను అని సాయి స్పష్టంగా చెప్పిన మాటను విని నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విషయాన్ని భార్యకు తెలియజేశాను. మనసులో నిరంతరం సాయినే స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండడం ఎప్పుడూ అలవాటు. 7 ఏళ్ళు వారి సహవాసంలో ఉన్న వారు భోజనానికి వస్తారని ఎప్పుడూ ఆశించలేదు. ఇవాళ హోలీ పండుగ, ఒక పావుషేరు బియ్యం ఎక్కువగా ఉండడం గుర్తుంచుకొని భార్యతో చెప్పాను. అలా చెప్పగా ఆమె కారణాన్ని అడిగింది. ఈరోజు పండుగ కదా, బంధువులు భోజనానికి వస్తున్నారని చెప్పాను. ఆమె తీవ్రమైన జిజ్ఞాసతో ఎవరు వస్తున్నారని అడిగింది. అసలు విషయం చెప్తే నేను అపహాస్యం పాలవుతాను అని నాకు బాగా తెలుసు. అయినా అసత్యాన్ని పలకరాదని ఆమెకు నిజాన్ని ఎంతో శ్రద్ధగా చెప్పాను. ఇదంతా శ్రద్ధ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. నిజమైన అబద్ధమైన వారి మనోభావాలను అనుసరించి ఉంటుంది. ఆమెకు నమ్మకం కలగాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు విశ్వాసం కలగలేదు. బాబా షిరిడి నుంచి ఇంత దూరం ఎందుకు వస్తారు? మన హోలీ పండుగ భోజనంలో విశేషమేముంది? షిరిడీలోని మృష్టాన్న భోజనాలను వదిలి మన సాధారణ భోజనాన్ని సేవిస్తారా అని ఆమె అన్నది. ఆ విధంగా ఆమె అనగా
ఒక పావు ఎక్కువగా ఉండడానికి నీకేం శ్రమ? నీవు పావు బియ్యానికి లోటుందా? సాయిబాబా ప్రత్యక్షంగా అతిథిలా వస్తారని నేను నీకు చెప్పలేదు? ఎవరో ఖచ్చితంగా వస్తారని మాత్రం నా నమ్మకం. నీవు ఎలా అనుకున్నా సరే నేను వారిని సాయి సమానులుగా భావిస్తాను, ప్రత్యక్షంగా సాయి అని భావిస్తాను. నా స్వప్నం నిజమై తీరుతుంది అని చెప్పాను. అలా సంభాషించుకున్నాం. ఆ తర్వాత మధ్యాహ్నం సమయాన్ని యథావిధిగా హోలీ పూజ ముగిసింది. భోజనానికి విస్తర్లు వేశారు. పుత్రులు, పౌత్రులు, కూతురు, అల్లుడు, బంధుమిత్రులు మొదలైన వారు పంక్తులలో పీటలపైన కూర్చున్నారు. చక్కగా రకరకాల రంగురంగుల ముగ్గులు వేశారు. ఒక ముఖ్య పంక్తిలో మధ్యన సాయిబాబాకు ఒక పీట వేసి ఒక పళ్ళెంలో అందరితో పాటు వడ్డించారు. పళ్ళెం చుట్టూ రంగురంగుల ముగ్గులు వేశారు. అందరి దగ్గర చెంబు, పంచపాత్ర, ఉద్దరిని ఉంచారు. అప్పడాలు, ఉడియాలు, వడపప్పు, ఊరగాయ, పెరుగు పచ్చడి, రకరకాల కూరలు, పాయసం వగైరా చాలా తయారయ్యాయి. 12 కాగానే ఒక్కొక్కరు మడికట్టుకుని వచ్చి భోజనానికి పీటలపైన కూర్చున్నారు. వేరే వారెవరూ రాలేదు. అన్ని పళ్ళెంలలో నిండుగా రొట్టెలు, అన్నం, పప్పు అన్నీ వడ్డించారు. అక్కడ ఏ లోటు లేదు. మధ్య పళ్ళెం వద్ద మాత్రం అతిథి లేకుండా స్థలం ఖాళీగా ఉంది. ఎవరైనా అతిథి అథవా బంధువు రావచ్చు అని ఎదురు చూసాం. అలా ఎంతసేపు అని ఎదురు చూసాం. నా మనసులో అనుమానం. నేను వెళ్ళి తలుపు గడియ పెట్టాను. వెంటనే అన్నశుద్ధికి నేతిని వడ్డించారు. వైశ్వానరుడైన అగ్నిదేవునికి నైవేద్యం అర్పించే సమయాన ప్రాణాహుతిని ఇవ్వబోతుండగా మెట్ల వద్ద చెప్పుడు, రావు సాహెబ్ ఎక్కడ అన్నమాట వినిపించేసరికి అందరూ వారి స్థలాల్లో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎవరో వచ్చారని నేను వెళ్ళి మెల్లగా తలుపు గడియ తీసేసరికి మెట్లపైన 2 వ్యక్తులు కనిపించారు. వారిలో ఒకరు అలీ మహమ్మదు, రెండో వారు మౌలానా శిష్యుడు ఇస్ము ముజావర్. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఆకులలో అన్నీ వడ్డించి ఉండడం, అందరూ భోజనానికి సిద్ధంగా కూర్చోవడం చూసి అలీ, క్షమించాలి, మీకు శ్రమ కలిగించాను. మీరు మా కోసం భోజనం ముందు నుండి లేచి వచ్చినట్లుంది. పంక్తిలో అందరూ మీకోసం వేచి ఉన్నారు. ఇదిగో మీ వస్తువులను తీసుకోండి. వీలైనప్పుడు నేను మరలా కలుస్తాను. జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తాను అని చెప్పి చేతిలో ఉన్న ఒక ప్యాకెట్టు టేబుల్ పైన ఉంచి విప్పసాగాడు. పైన కప్పబడిన వార్తాపత్రికను విప్పేసరికి తక్షణం సాయి యొక్క మూర్తి కనిపించింది. నా మనవిని మన్నించి ఈ వస్తువును మీ వద్ద ఉంచండి అని అతడు అన్నాడు. సాయిబాబా చిత్రాన్ని చూసి నా శరీరం రోమాంచితమైంది. గద్గద హృదయంతో వారి చరణాలయందు శిరస్సు ఉంచాను. గొప్ప చమత్కారం జరిగినట్లు అనిపించింది. ఈ విచిత్ర లీలను నాకు చూపించి నన్ను పవిత్రునిగా చేసినట్లు అనిపించింది. ఈ చిత్రాన్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావని ఉత్సుకతో అడగగా ఒక అంగడిలో కొన్నానని అతడు చెప్పాడు. ఒక క్షణమైన నిలబడకుండా ఇద్దరు, మేమిక వెళ్తాం, మీరు సుఖంగా ప్రశాంతంగా భోజనం చేయండి. ఇప్పుడు ఈ పటం గురించి చెప్పనారంభిస్తే అనవసరంగా మీ భోజనాలకు ఆలస్యం అయిపోతుంది. మరొకప్పుడు నేను సావకాశంగా చెప్తానని అన్నాడు. అదే సమంజసమని నాకు అనిపించింది. సమయానికి సరిగ్గా బాబా పటం వచ్చినందుకు నాకు చాలా సంతోషం, ఆశ్చర్యం కలిగాయి. ఆ ఇద్దరికి కృతజ్ఞత చెప్పాను. ఇక మీరు వెళ్ళండి. ఈ పటం ఇక్కడికి ఇవ్వాలే రావడానికి కారణం నేను తర్వాత మనవి చేస్తాను అని చెప్పాను. వారు వెళ్ళిపోయిన తర్వాత సాయిబాబా కొరకు ప్రత్యేకంగా మధ్యన ఏర్పాటు చేసిన పీట పైన పటాన్ని ఉంచాను. అందరికీ ఆనందం కలిగింది. సాయిలీల అమోఘం. వారి చిత్రపట రూపంలో వచ్చి స్వప్నంలో వారి మాట నిజమని నిరూపించారు. 155వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తాం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.